ఇటువంటి వైఖరి అంటే సకుటుంబ సపరివారంతో రాజకీయాలు నడపాలనుకుంటే అది ఎంత రివర్స్ అవుతుందో, దానివల్ల ఎంత అప్రతిష్ట పాలవుతున్నారో, ఎంత అపఖ్యాతికి గురి కావాల్సొస్తుందో ఇవాళ కేసీఆర్ దుస్థితి చూస్తే కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఒక చిన్న వీడియోను మ ఆడియోను నేను ప్రదర్శించి చూపిస్తాను. ఏదో కేసీఆర్ నడిపించిండు, ఉద్యమం నడిపిండు, ముందుండి నడిపిండు, అదే వచ్చింది. 10 ఏళ్ళు వేసారు. గీళ్ళ ముఖాల కూడా ఓటేసిండేది. ఈ కేటీఆర్, ఈ కవిత వీళ్ళకి చూసి ఓటేసిండ్రు. వీళ్ళు వచ్చినందుకు ఆ కేసీఆర్ భ్రష్టు పట్టిండు. కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు జీవితంలో వీళ్ళిద్దరిని రాజకీయాలకు దేవుడు, వాళ్ళ పార్టీలకు దేవుడు. ఏదో కేసీఆర్ నడిపించిండు, ఉద్యమం నడిపిండు, ముందుండి నడిపిండు, అదే వచ్చింది. 10 ఏళ్ళు వేసారు. గీళ్ళ ముఖాల కూడా ఓటేసి నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యల్ని మనం తోసిపారడానికి లేదు. అంటే ఆయన అట్లా మాట్లాడడానికి కాదు, కానీ ధర్మపురి అరవింద్ చేసినా, మరొకరు చేసినా ఖచ్చితంగా ఇది చర్చించదగిన విషయం. ఇది ఆత్మవిమర్శ చేసుకోదగిన విషయం. ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే తన కుటుంబ సభ్యులందరినీ రాజకీయాల్లో దించి వాళ్ళందరికీ పదవులు కట్టబెట్టి మిగతా వాళ్ళందరినీ చులకన చేసి, లేదా మిగతా వాళ్లకు అప్రధానమైన పోస్టులు ఇచ్చి ఈ రకమైన వ్యవహారం చేయడం వలన జరిగిందేమిటి? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ 2001లో ప్రారంభించిన సమయంలో, అంటే పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగంలో చాలా స్పష్టంగా మనందరికీ తెలుసు. నేను కూడా అక్కడ ఉన్నాను, నేను కూడా ఒక విట్నెస్నే. అందులో క్లియర్గా చెప్పాడు, నేను నా భార్య తప్ప మియా और బీవీ, మై और మేరీ బీవీ అన్నాడు ఆయన. మేము ఇద్దరం ఇక్కడ ఉంటాము, మాకు పావుసేరు బియ్యం ఉంటే సరిపోతుందని చెప్పాడు. ఇది తెలంగాణ ఉద్యమం ప్రారంభించే ముందు, తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే సమయంలో కేసీఆర్ ఇదే ట్యాంక్ బండ్ దగ్గర జలదృశ్యంలో చేసిన వ్యాఖ్యలు. ఇక అక్కడి నుంచి ఇంకొక 4-5 ఏళ్ళు మనం కనుక తీసుకుంటే అరౌండ్ 2005, 6, 7 అనుకోండి, 5, 6 ఆ ప్రాంతాల్లో కేటీఆర్, కవిత వీళ్ళిద్దరు అమెరికా నుంచి దిగారు. సరే, కొడుకు కూతురు వాళ్ళిద్దరూ రాజకీయాల్లోకి రావడాన్ని, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కావడాన్ని, వాళ్ళు కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండడాన్ని, వాళ్ళు కూడా తమ రాజకీయ నాయకత్వ ప్రతిభను నిరూపించుకోవడానికి మనకెవరికి అభ్యంతరం లేదు. సమస్య ఏమొచ్చింది? ఎప్పుడైతే పరివారమే శాపంగా మారే పరిస్థితులు వచ్చాయో, అంటే పరివారంలోని సభ్యులే అనేక ఆరోపణలకు గురవుతున్న ఒక పరిస్థితులు ఏర్పడ్డాయో, దాంతో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఆ పరువు ప్రతిష్టలు కాస్త మొత్తం గంగలో కలిసినట్టు అయిపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా, లేకుంటే తెలంగాణ జాతిపితగా కేసీఆర్కు ఎన్ని బిరుదులున్నాయో, కేసీఆర్కు ఎంత పాపులారిటీ ఉందో, కేసీఆర్కి ఎంత ఇమేజ్ ఉందో, కేసీఆర్కు ఎంత మైలేజ్ ఉందో, అవన్నీ మొత్తం గంగలో కలుస్తున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు కవిత ఎపిసోడ్ తీసుకుందాం. ఆమె పార్టీలో ఎంపీగా చేశారు, తర్వాత ఎమ్మెల్సీగా చేశారు, తర్వాత కుటుంబంలో విభేదాలు, తర్వాత రాజకీయంగా ఆమె తండ్రిని, తన సోదరుని, తన బావ హరీష్ను, వీళ్ళందరి వైఖరిని ఆమె ప్రశ్నించడం, తప్పుపట్టడం, తండ్రికి ఒక లేఖ రాయడం, ఆ లేఖ కాస్త లీక్ కావడం, ఆ లేఖను ఎవరు లీక్ చేశారంటూ ఆమె ప్రశ్నించడం, ఆ లేఖ ఎవరు లీక్ చేశారో పార్టీ నాయకత్వం చెప్పకపోవడం, ఆ తర్వాత తండ్రి కేసీఆర్ కానీ, సోదరుడు కేటీఆర్ కానీ ఆమెతో సయోధ్య కుదుర్చుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయని కారణంగా కవిత బయటకు వెళ్ళిపోయింది. ఆమెను బయటకు పంపించేశారు. ఆ తర్వాత ఆమె ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. అదొక ఎపిసోడ్, అంటే కూతురుకు సంబంధించిన ఎపిసోడ్. సరే, కవిత నీతి నిజాయితీ, లేకపోతే కవితకు సంబంధించిన ఇతర అంశాలు ఏవైనా సరే వాటన్నిటిని పక్కన పెడితే, ఆమె లిక్కర్ స్కామ్లో చిక్కుకోవడం, లిక్కర్ స్కామ్లో నిందితురాలిగా జైలుకు వెళ్ళి
తిహార్ జైల్లో దాదాపు 6 నెలలకు పైగా ఆ, ఉండవలసి రావడం, ఇది కూడా పార్టీని బాగా దెబ్బతీసింది. కవిత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆ పార్టీలో మరెవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కొన్ని విషయాలు, కొన్ని అంశాలు అవి పార్టీని కూడా ప్రభావితం చేస్తాయి. పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ అనండి, ప్రజల్లో ఉన్న అభిమానం అనండి, ప్రజల్లో ఉన్న మద్దతు అనండి, అది పోవడానికి కూడా కారణమవుతుంది. కొన్ని విషయాలు కారణమవుతాయి. అందులో లిక్కర్ స్కామ్ కూడా ఒకటి. లిక్కర్ స్కామ్‌లో కవిత నిందితురాలే. నేనేమి నేరస్తురాలు, ఆమె ఆ లిక్కర్ స్కామ్‌కు పాల్పడింది అని నేను అనడం లేదు. నేను కంక్లూజన్ రావడం లేదు. కానీ కోర్టు చెప్పాలి. కేసు సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. కనుక కోర్టు తీర్పు ఏమొస్తుంది, ఏమిటని మనకు తెలియదు. సరే, అకార్డింగ్ టు కేసీఆర్, అంటే ఆమె అరెస్ట్ అయిన సందర్భంలో కేసీఆర్ స్వయంగా ఆమె కడిగిన ముత్యం అని అన్నాడు. ఆ తర్వాత కడిగిన ముత్యం కాస్త ఆయనకు నచ్చకపోవడంతో ఆయననే ప్రశ్నించే స్థాయికి కవిత చేరిపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనై, అసహనానికి లోనై, ఆవేశపడిపోయి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసి పారేశాడు. సరే, ఆమె దారి ఆమె వెతుక్కుంది. ఆమెకు కొత్త పార్టీ ఏదో పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ పార్టీ క్లిక్ అవుతుందా కాదా, అది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనేది డిఫరెంట్ ఇష్యూ. మొత్తం మీదైతే ఆమెను బయటికి పంపించేశారు. సో కవిత ఎపిసోడ్ అట్లా ఉంది. నెక్స్ట్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సంబంధించిన ఆయన సక్సెస్ స్టోరీ చూస్తే అది కూడా అంత ఆశాజనకంగా ఏమీ లేదు. సక్సెస్ స్టోరీ ఇన్ ద సెన్స్, ఆయన ఇది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ప్రయాణం, ఆ నాయకత్వ శైలి, ఇవన్నీ కూడా మనం గమనిస్తే, ఆయన పార్టీ నడిపిస్తున్న తీరు, ఇవన్నీ మనం చూస్తే ఇవేమీ ఆశాజనకంగా లేవు. ఒకవైపు కేసీఆర్ ఏమో నేను ఫామ్ హౌస్ నుంచి బయటికి రానని ఆయన చెప్తున్నాడు. అప్పుడు ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో పార్టీ సమావేశంలో పాల్గొనడానికో లేదా ఆసుపత్రికి రావడానికో ఆయన వచ్చి వెళ్తున్నాడు. సో మనం ఏ ఇష్యూ మాట్లాడుతున్నాము, ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నది ఈ సకుటుంబ సపరివారం గురించి. సకుటుంబ సపరివారం గురించి అంటే ఇప్పుడు కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు, చారిత్రాత్మక తప్పు ఏమిటా అంటే కేటీఆర్ను, కవితను రాజకీయాల్లోకి తీసుకురావడమే. వాళ్ళిద్దరినీ రాజకీయాల్లోకి దింపడం వల్లనే మొత్తం పార్టీ భ్రష్టు పట్టిపోయింది. కేసీఆర్ పూర్తిగా భ్రష్టు పట్టిపోయాడు. కేసీఆర్ పూర్తిగా అప్రతిష్ట పాలు అయిపోయాడన్నది నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్య. అందువల్ల ఈ వ్యాఖ్య చుట్టే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు హరీష్ రావునేమో కేసీఆర్ నమ్మలేడు, అట్లనే పార్టీ నుంచి బయటికి పంపించలేడు. అదొక విషమ సమస్య. లేకుంటే హరీష్ రావు ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. హరీష్ రావుపై ఏదో అపనమ్మకం ఉంటేనే, హరీష్ రావు రేపు ఏదో ఒక రోజు తనకు ఎసరు పెడతాడన్న అనుమానం లేకపోతే కేసీఆర్ కానీ మరొకరు కానీ, ఆ సమయంలో ఎవరు ఆదేశించారో మనకు తెలియదు కానీ, ఆయన ఫోన్లు, ఆయన అంచనాల ఫోన్లు, ఆయన డ్రైవర్ల ఫోన్లు, ఆయన పిఏల ఫోన్లు ట్యాప్ చేయించాల్సిన అవసరం లేదు. కవిత భర్త అంటే సొంత ఇంటి అల్లుడు అనిల్ ఫోన్లు కానీ, అనిల్ బంధువుల ఫోన్లు కానీ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, మీరు సకుటుంబ సపరివార పార్టీగా దాన్ని మార్చివేసి తీరా ఆ సకుటుంబ పరివారం పైనే అనుమానాలతో ఈ ఫోన్లో ట్యాపింగ్ చేసి వాళ్ళ సంభాషణలు విని ఇవన్నీ ఇదంతా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.